అందుకు మేము వేడుకున్న దాన్ని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి స్తుతించాడంట. ఆ కళ పోయి రాజుగారికి చెప్పాడు. ఆ కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం. కళను చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. అప్పుడు రాజుగారు కూడా నీలాంటి జ్ఞానం లేడని ఒప్పుకున్నాడు. దానాలతో ధర్మాలతో ఆయనను స్థానంలో హెచ్చించాడంట. బబులోని స్థానంలో గొప్ప స్థానాలు, గొప్ప పదవుల వారి నలుగురికి ఇచ్చాడంట ప్రియులరా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ విషయమైనా మనం దేవుడికి మొరపెట్టినప్పుడు మన ఆలోచించి ఎంత గొప్ప మర్మమైనా తెలియజేస్తాడు. లేకపోతే వాళ్ళందరూ చంపేశాడు రాజుగారు. వాళ్ళందరూ చనిపోకుండా మరలా ఆ ప్రార్థన, ఆ మొర ఆలకించి ఆ కళ భావాన్ని దానియేలుకు